ఏంటంటే మీరు దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకున్నప్పుడు పైన ఆయిల్ ఉండేలా చూసుకోండి. పచ్చడి తీసుకున్నప్పుడల్లా ఈ పక్కకి ఆ బాటిల్ని పక్కకి టిల్ట్ చేసి పక్క నుంచి తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆయిల్ అనేది పైన కోట్ అయి ఉంటుంది. పచ్చడి అనేది పాడవకుండా అలానే ఉంటుంది సంవత్సరం. ఇది కూడా ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. చూసారా, నేను పక్క నుంచి తీస్తున్నాను. పచ్చళ్ళు ఎప్పుడు ఒక పక్క నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ కూడా పైన అలానే ఉండి చక్కగా మనకి ఏం పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. కొలతలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. మన ఛానల్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయండి. రెసిపీస్ వాచ్ చేసి ట్రై చేయండి. ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉంటే చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుందండి. వేడివేడి అన్నం, కొద్దిగా ముక్కల పచ్చడి, నెయ్యి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. కందిపొడి కూడా నేను అప్లోడ్ చేశాను రెసిపీ. కందిపొడి ఈ ముక్కల పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో